పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ అరుణోదయాన్ని ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పక్షులైనను మేలుకొనక ముందే ప్రభును స్తుతించే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ అరుణోదయన్న ప్రియులారా, దేవుని పాదాల వద్ద చేరడానికి, అన్ని విషయాలను బట్టి ప్రభుని స్తుతించడానికి, ఘనపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి కృప అవకాశాలను బట్టి మనం దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ప్రతి ఉదయమున దేవుడు తన కృపతో నింపుతానని వాగ్దానం చేసిన దేవుడు. ప్రియులారా, మనమందరము ఆయన కృపతో నింపబడి ఈ దినమంతా 90వ కీర్తన 14వ వచనం ప్రకారంగా ఈ దినమంతా దేవుని కృపతో మనము నింపబడి ఉల్లసించి సంతోషించుదుము గాక. ఆమేన్. ఒక దేవుని వాగ్దానాన్ని మనం చదువుకుందాం. చూడండి ప్రియులారా, యెషయా పుస్తకం 43వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా పుస్తకం 43వ అధ్యాయం 5వ వచనం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. చాలండి, తర్వాత చదువుకుందాం. మొదటి వచనం, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ క్రిస్మస్ నెల, ఈ డిసెంబర్ నెల అంతా ఎక్కడ చూసినా పిల్లల క్రిస్మస్ పండుగలు జరుగుతూ ఉన్నాయి. 2000 ఇంచుమించుగా 23 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఉద్భవించినప్పుడు ఆయనకి ఇమ్మానుయేలు అని ఒక పేరు పెట్టబడుతుంది. ఇమ్మానుయేలు అనే పేరునకు అర్థము భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం, లేదా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. ప్రియులారా, ఆ రోజున దేవుని సముఖములో ప్రియులారా యేసు ప్రభుకు పెట్టబడిన ఆ పేరే దేవుడు మనకు తోడు అని అర్థం ఇస్తుంది. కానీ యేసు ప్రభు కాలం కంటే ముందున తండ్రి అయిన దేవుడు తన భక్తుల జీవితాల్లో, తన ప్రజల జీవితాల్లో ఎక్కడ భయం ఆవరించిందో, ఎక్కడ భయపడుతూ వచ్చారో, ఎక్కడ కలవరపడుతూ వచ్చారో ప్రియులారా, ఆ భయాలన్నిటిలోంచి విడిపించడానికి ప్రభు పలుమార్లు దిగి వచ్చి ఆయన స్వరం ఇచ్చి ప్రవక్తల ద్వారా మాట్లాడి, లేఖనాల ద్వారా మాట్లాడి తన ప్రజల్ని భయములోంచి, ఆ కలవరాల్లోంచి, ఆ కన్నీళ్లలోంచి, ఆ వేదనలోంచి విడిపించి వారిని ప్రియులారా సమాధానకరమైన స్థితిలో వారిని నిలబెట్టిన దేవుడై ఉన్నారు. ఎందుచేతనంటే భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియులారా, భయపడకము అనే మాట బైబిల్లో పిల్లల ఇంచుమించుగా 366 సార్లు, వినండి, ఎన్నిసార్లు? 366 సార్లు భయపడకము అనే మాట బైబిల్లో ఉంటుంది. ఆ సందర్భాలు, భయపడక అనే సందర్భాలు బైబిల్లో 366 సార్లు ఉంటుంది. ఎందుకంటే సంవత్సరంలో 365 రోజులు మనకు వస్తాయి. అలాగనే 4 సంవత్సరాలు ఒక్కసారి ఒక రోజు పెరుగుతుంది. ఫిబ్రవరి నెలలో లీఫ్ సంవత్సరం అంటారు దాన్ని. ఫిబ్రవరి నెలలో 29వ తేదీ వస్తుంది. అందుచేత ఆ సంవత్సరంలో కూడా మనం భయపడకుండా ఉండాలని దేవుడు ఏం చేశారు తెలుసా? బైబిల్లో 366 సార్లు దేవుడు భయపడవద్దు అనే వాగ్దానాల్ని దేవుని ప్రజలైన మనకి, దేవుని సంఘమైన మనకి ఆయన సొత్తుగా, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన పరిశుద్ధ సంఘమైన మన కొరకై దేవుడు వాగ్దానం చేశారు. పిల్లలు, ఈ మాటలో చూస్తే భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని అంటూ ఉన్నారు. మనం అదే వచనాన్ని మరలా ఒకసారి మనం వేయగలిగితే, మనం చూడగలిగితే, భయపడకము, యెషయా పుస్తకం 43వ అధ్యాయం 5వ వచనం, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను,
తూర్పు నుండి నీ సంతానము మీరు వినండి, నీ సంతానమును తెప్పించెదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. ఒకసారి ఆగుదాం. తూర్పు నుండి నీ సంతానాన్ని తెప్పించెదను, పడమట నుండి నిన్ను సమకూర్చెదను. ఈ రోజున ప్రియులారా, మన జీవితాలు దేనితో ముడిపెట్టబడి ఉన్నాయంటే, మన భక్తి గల జీవితం ఇజ్రాయేలుతో, మీరు వినండి, ఇజ్రాయేలుతో ముడిపెట్టబడి ఉంది. ఎందుకంటే ఇజ్రాయేలులో నశించిన గొర్రెల వద్దకే నేను పంపబడ్డాను అని ప్రభు ఒకసారి చెప్పారు. ప్రియులారా, మొదట ప్రభు అయిన దేవుడు ఇజ్రాయేలులకు దేవుడుగా ఉండి, తర్వాత అబ్రహామును బట్టి ఆశీర్వదించి అన్ని జనులందరికీ మన దేవుడు, ఆ దేవుడు ప్రభువుగా మారి ఈ రోజున యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా మార్చబడ్డారు. వాగ్దానం అయితే ఇజ్రాయేలులదే. ప్రియులారా, దాని తర్వాత అన్ని జనుల సంతానానికి ఈ రోజున సుదూర ప్రాంతాల్లో భూదిగంతముల వరకున్న మనకి ఈ దేవుడి సువార్తని పంపించి ఉంచారు. ప్రియులారా, ఇజ్రాయేలు ఆ రోజు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు, బందీగా అప్పగింపబడి ఉన్నప్పుడు, వెట్టి చాకిరీలతో వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు, వాళ్ళు బ్రతుకు దినాలు కష్టంతో ప్రియులారా వాళ్ళు వెళ్ళబుచ్చుకుంటున్నప్పుడు వారు ఏం చేశారు తెలుసా? దేవునికి మొర్రపెట్టారు. దేవునికి మొర్రపెడితే ఐగుప్తు దేశంలో ఉన్న సమస్త ఇజ్రాయేల్ ప్రజలందరినీ దేవుడు సమకూర్చి ఒక్కరిని కూడా విడవకుండా వాళ్ళందరినీ ఏం చేశారు తెలుసా? ఎర్ర సముద్రాన్ని దాటించి ఫరో యొక్క బానిసత్వంలోంచి, ఫరో యొక్క వెట్టి చాకిరీల సంఖ్యలోంచి, ప్రియులరా నిట్టూర్పులు విడిచే ఆ బ్రతుకులోంచి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వాళ్ళని తీసుకుని వచ్చాడు. దేవుడు అంటున్నారు, తూర్పు నుండి నీ సంతానాన్ని నేనేం చేస్తాను? తెప్పిస్తాను. పడమటి నుండి నిన్నేం చేస్తాను? నిన్ను సమకూరుస్తాను. ప్రియులారా, దేవుడు మనల్ని సమకూర్చే దేవుడై ఉన్నాడు. ఈ భయం అనే మాట ఏ విషయాల్లో మనం ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు అంటే, ప్రియులారా అక్కడ ఏమంటుంది? నీ సంతానాన్ని తెప్పిస్తాను. ఇజ్రాయేలు, ఐగుప్తు, ఇజ్రాయేలు, యెరూషలేమా, నేను ఏర్పరచుకున్న యాకోబు సంతానమా, మిమ్మల్ని సమకూరుస్తాను, నేను మిమ్మల్ని విడవను. నేను మీరు ఎక్కడెక్కడ చెదిరిపోయారు, ఎక్కడెక్కడ మీరు దూరం అయిపోయారు, ఎక్కడెక్కడ మీరు చెల్లాచెదిరిగా పడి ఉన్నారో, మీ పరిస్థితులన్నీ చెల్లాచెదిరిగా మారిపోయినాయో, నేనేం చేస్తాను? మిమ్మల్ని నిశ్చయముగా సమకూరుస్తాను. ఆమేన్. ప్రియులరా, ఒక వాక్యాన్ని మనం చదవగలిగితే యెషయా పుస్తకం, ప్రియులరా మనం చదవగలిగితే 54వ అధ్యాయం 7వ వచనం. యెషయా పుస్తకం 54వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి ఒకసారి. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తాను. నిమిషం మాత్రం నేనేం చేశాను? నిన్ను విసర్జించాను. ఒక్కొక్కసారి ప్రభు కొన్ని విషయాల్లో మనల్ని వదిలిపెట్టినట్టుగా అనిపిస్తుంది. ప్రియులరా, దావీదు కూడా ఒకసారి అన్నాడు, దేవా నా నేల విడిచావు అన్నారు. విసర్జించడం అంటే పక్కన పెట్టడం అని అర్థం, పట్టించుకోకపోవడం అని అర్థం. కొన్నిసార్లు మన జీవితాల్లో మన బలహీనతలే కావచ్చు, మీరు వినండి, మన బలహీనతలే కావచ్చు, దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితమే కావచ్చు. ప్రియులరా, కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షించే విషయాలే కావచ్చు, మన బలహీనతలే కావచ్చు. ప్రియులరా, మన దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రవర్తనే కావచ్చు. కొన్నిసార్లు దేవుడే మనల్ని పరీక్షించవచ్చు. ఈ మూడింటిలోనూ కూడా మనము ఉన్నప్పుడు మనం విసర్జించబడిన వారిగా కనపడతాం. ప్రియులరా, మనం ప్రార్థన చేస్తామా? జవాబు రాదు. మనం ప్రయత్నం చేస్తామా? జవాబు రాదు. ప్రియులరా, మనం ప్రయాసపడతామా? దేవుని వద్ద నుంచి ఏ జవాబులు పొందలేం. కొన్నిసార్లు దేవుడే విడిచిపెట్టాడేమో అని మనం అనుకుంటాం. ప్రియులరా, అయితే ఇక్కడ బైబిల్ చదివిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో నిమిషం మాత్రం నేను నీకేమయ్యాను? దూరంగా ఉన్నాను. విసర్జించాను అంటే దూరంగా ఉన్నాను. కొంచెం కిందకి వెళ్తే నేను విముఖుడనైతిని అనే మాట కూడా మనం చదవగలం. నేను విముఖుడనైతిని అనే మాటను కూడా చదవగలం. ప్రియులారా, 8వ వచనంలో ఇక్కడ చూస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, మనకు దూరమయ్యాడు, విసర్జించాడు. కానీ దేవుడు ప్రేమ ఏంటో తెలుసా? మనము దేవుని వైపు తిరగగానే, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగానే, దేవుని దగ్గర మొరపెట్టగానే, దేవుని దగ్గర మనలా ప్రాధేయపడగానే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని గొప్ప
గొప్ప వాత్సల్యముతో మనల్ని మరలా సమకూర్చి మరలా మన కుటుంబాన్ని కట్టి మరలా మన జీవితాన్ని కట్టి చెదిరిపోయిన పరిస్థితుల్లోనూ నలిగిపోతున్న పరిస్థితుల్లోనూ దేవుడు మరలా మనల్ని సంపూర్ణపరిచి మనల్ని సమకూర్చగలిగిన దేవుడు, నలుగుతున్న ఆ పరిస్థితుల మధ్యలోంచి మనల్ని విడిపించగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ప్రభు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. వదిలిపెట్టడండి, మనల్ని వదలండి దేవుడు, మనల్ని విడిచిపెట్టండి దేవుడు. సమకూడుస్తాడు. నిశ్చయంగా ప్రియులరా, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మనల్ని సమకూడుస్తాడు. మనం మొదట చదివిన మాటలకు మరలా ఒక్కసారి వచ్చి 6వ వచనాన్ని చదవగలిగితే, ప్రియులరా 6వ వచనాన్ని చదవగలిగితే చక్కటి వాక్యం అక్కడ వ్రాయబడి ఉంది. అప్పగింపుము అని ఉత్తర దిక్కుకు నేను ఆజ్ఞ ఇచ్చేదను, బెగబెట్టవద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇచ్చేదను, దూరము నుండి నా కుమారులను బోధిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుచున్నాను. ఇక్కడ దేవుడు అంటండి బెగబెట్టవద్దని. ఏమంటున్నాడు చూడండి ఆ మాట, బెగబెట్టవద్దని అప్పగించుమని ఉత్తర దిక్కుకు నేను ఆజ్ఞయిస్తున్నాను, బెగబెట్టవద్దని దక్షిణ దిక్కుకి ఆజ్ఞ ఇస్తున్నాను. మీరు వినండి, దేవుడు మన సంఖ్యలు విడిపిస్తే, దేవుడు మన బంధకాలు విడిపిస్తే, ఎవరు బిగబెడుతున్నారో ప్రియులారా, ఆయన ఆజ్ఞ ఇస్తే ఎవరు బిగబెడుతున్నారో వాళ్ళ హస్తాలను దేవుడు ఏం చేస్తాడు? విప్పగలిగిన దేవుడు. ప్రియులారా, అప్పగించుమని, నా జనాన్ని నాకు అప్పగించుము, నా స్వాస్థ్యం నాకు అప్పగించుము, నా ప్రజలను నాకు అప్పగించుమని తూర్పు దిక్కు నుండి, ఉత్తర దిక్కు నుండి, దక్షిణ దిక్కు నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే మనం ఏ పరిస్థితుల మధ్యలో తూర్పు దిక్కున, పడమర దిక్కున, ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున నలిగిపోతున్న పరిస్థితి కనుక తూర్పుకు ఆజ్ఞ ఇస్తున్నాను, దక్షిణానికి ఆజ్ఞ ఇస్తున్నాను, ఉత్తరానికి ఆజ్ఞ ఇస్తున్నాను, పడమరకు ఆజ్ఞ ఇస్తున్నాను. బిగబెట్టవద్దని, అప్పగించుమని, నా జనులను పంపించుమని. ఇదిగో నా జనులను మరలా కట్టబోతూ ఉన్నాను. ఆమేన్. ఈ ఉదయకాలమున ప్రియులారా, మన దేవుడు తోడయ్యుండి మనల్ని సమకూరుస్తూ ఉన్నాడు. మన దేవుడు మనకు తోడయ్యుండి మనల్ని కడుతూ ఉన్నారు. మన దేవుడు మనకు తోడయ్యుండి మన పరిస్థితులన్నిటిలోంచి మార్గాలను సరళపరిచి, బిగబెట్టిన సంఖ్యలు, కఠిన హృదయాలు, ప్రియులారా బంధకాలు వేసి ఉంచిన పరిస్థితుల మధ్యలోంచి వాటన్నిటి తునాతునకలుగా మార్చి ఈ ఉదయకాలం చేతులు చాపి అందరూ వాగ్దానం బట్టి మన చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఈ వాగ్దానం మీకును, మీ బిడ్డలకని, కుటుంబాలకిని, మనకిని, సంఘస్థులకిని, సమీపస్తులకిని, దూరస్తులకిని ఈ వాగ్దానాన్ని దేవుడు ఈ దినము నెరవేర్చునుగాక. అందరూ లేచి నిలబడి చేతులు చాపి దేవుణ్ణి బ్రతిమాలుకుందాం. ఒక్క నిమిషం ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. ఈ అరుణోదయాన్ని, ఈ ఉదయకాలంలో డిసెంబర్ నెల 18వ తేదీన దేవుడు భయపడవద్దని, మనల్ని సమకూరుస్తానని, నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు, తూర్పు దిక్కునకు పడమర దిక్కు నుండి ఇదిగో మనల్ని సమకూరుస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు, దక్షిణమునకు ఆజ్ఞ ఇస్తున్నాడు, ఉత్తర దిక్కుమున ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు, బిగబెట్టవద్దంటున్నాడు, అప్పగించమంటున్నాడు, నా ప్రజల్ని పంపించమంటున్నాడు. ఎక్కడైతే నా ప్రజలు నలుగుతున్నారో ఆ పరిస్థితుల మధ్యలోంచి విడిపించమని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇదిగో నీ దేవుడు ఆజ్ఞ ఇస్తే ఈ భూమి మీద అసాధ్యం అంటూ ఏది లేదు. నా దేవుడు ఆజ్ఞ ఇస్తే ఈ భూమి మీద నీకు అసాధ్యం అంటూ ఏది లేదు. సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు, ఆయన బాహువు చాపి ఉంచిన దేవుడు. అదిగో దేవుని వాగ్దానం నీ పట్ల ఈ దినమున ఇదిగో ఈ ఉదయ కాలమును నెరవేరిపోతూ ఉండగా ప్రభుకు అప్పగించుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. అడగండి దేవుని ఈ ఉదయ కాలంలో, ప్రభువా నీ వాగ్దానాల బట్టి నన్ను జీవితాన్ని నడిపించు నాయన. ఇజ్రాయేలును సమకూర్చావు, నన్ను సమకూర్చు తండ్రి. నా కుటుంబాన్ని కట్టు తండ్రి. అబ్రహాము జీవితాన్ని కట్టిన దేవుడు, యాకోబు జీవితాన్ని కట్టిన దేవుడవు తండ్రి. భక్తుల జీవితాన్ని కట్టిన దేవుడవు తండ్రి. నా కుటుంబాన్ని నన్ను సమకూర్చి ఐక్యమత్యంతో నేను స్తుతించే గొప్ప కృప మీరు కలగచేయి. ఎక్కడ బంధింపబడి ఉన్నామో ఆజ్ఞ ఇవ్వండి తండ్రి. బిగబెట్టవద్దని ఆజ్ఞ ఇవ్వండి నాయన. అప్పగించమని ఆజ్ఞ ఇవ్వండి నాయన. నీకు స్తోత్రాలు.
తూర్పు నుండి, పడమట నుండి, దక్షిణము నుండి, ఉత్తర దిక్కు నుండి, నలుదిక్కుల నా కుటుంబానికి సమాధానము కలుగును గాక అని మీరు ఆజ్ఞాపించండి నాయన. నెమ్మది కలుగును గాక అని ఆజ్ఞాపించండి నాయన. శాంతి కలుగును గాక అని ఆజ్ఞాపించండి నాయన. నలుదిక్కుల మార్గములు సరళపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో ప్రభువా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు ఇచ్చిన పరిచర్ని, సంఘాన్ని మీరు హృదయాన్ని కృప కలగ చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి.